something for you. Oh wow, what is this? అబ్బా ఎంత బాగుందో. ఎక్కడ కొన్నారు? నేను జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్లో కొన్నాను. చాలా థ్యాంక్స్ అర్జున్, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఆనందం వెనుక ఉంటుంది ఓ నమ్మకం. ఆ నమ్మకమే మీ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో అంతే విధంగా కబ్జాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు స్థలం ఇలా ఏదైనా సరే ఖాళీగా కనిపిస్తే కబ్జాకోరులు అక్కడ గద్దల్లా వాలుతున్నారు. తాజాగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురం సమీపంలో నకిలీ పత్రాలు సృష్టించి 625 గజాల స్థలాన్ని నకిలీ రిజిస్ట్రేషన్ చేసి 6 వ్యక్తులకు విక్రయించిన 7 ముఠా సభ్యులకు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుష్మిత రామనాథన్ తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సుష్మిత రామనాథన్ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రాపురం సమీపంలో రాజనాల రమాదేవికి చెందిన 625 గజాల స్థలాన్ని 7 వ్యక్తులు అతి తెలివిగా అమ్మేశారు. స్థలానికి సంబంధించిన వ్యక్తి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి దాని ఆధారంగా నకిలీ రిజిస్ట్రేషన్ చేయించి 6 వ్యక్తులకు అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నకిలీ ధృవపత్రాలు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించే ల్యాప్టాప్, ప్రింటర్ స్వాధీనపరుచుకుని మొత్తం 7 వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా స్థలం కొనుగోలు చేసే ముందు పూర్తి ఆధారాలు పరిశీలించి నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఏడాదిలో ఒకే స్థలం ద్వారా ఎక్కువ ట్రాన్స్మిషన్స్ నడిస్తే అలాంటి భూమిని కొనుగోలు చేయొద్దని, చేసి మోసపోవద్దని ప్రజలకు ఏఎస్పీ సుష్మిత రామనాథన్ తెలిపారు. అరెస్టు కాబడిన నిందితుల్లో ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యరాజు, జట్టి ఉమామహేశ్వరరావు, సజ్జ రమేష్ బాబు, గెడ సుబ్రహ్మణ్యం మరియు దాసరి సురేష్ ఉన్నట్లు తెలిపారు. నమస్కారం అండి. ఈ రీసెంట్గా మనకి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ రజనల రమాదేవి అన్ని ఒక పిటిషనర్ వచ్చారు. ఆ పిటిషనర్ పేరులో కొంచెం 600 యార్డ్స్ ల్యాండ్ ఉంది, హౌసింగ్ సైట్ అని జంగారెడ్డిగూడెంలో ఆ లేడీ పేరు మీద ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆ ల్యాండ్ని కొంతమంది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రకారం మనం వెరిఫై చేసి ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో 164/2026 అని క్రైమ్ నంబర్లో కేసు కట్టాము. ఈ కేసు కట్టి మనం వెరిఫై చేస్తున్నప్పుడు దిస్ రమాదేవి అన్ని పిటిషనర్ పేరు మీద ఒక 600 యార్డ్స్ హౌసింగ్ సైట్ జంగారెడ్డిగూడెం ఉంది. ఆ హౌసింగ్ సైట్ని కొంచెం ప్రీవియస్గా ఒక షార్ట్ టైం గ్యాప్లో ఒక 4-5 మంత్స్ టైం గ్యాప్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ జరిగింది. అవన్నీ ఫేక్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేశారు అంటే ఒక డెత్ సర్టిఫికేట్, ఫేక్ డెత్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి, ఈ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ చనిపోయారు, మేము వాళ్ళు రిలేటివ్ అని ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీని 300 స్క్వేర్ యార్డ్స్గా పార్టీషన్ చేసి ఇంకా ఒక ట్రాన్సాక్షన్ చేసి అండ్ లాస్ట్గా ఒక 6 ట్రాన్సాక్షన్స్ అలాంటి 600 స్క్వేర్ యార్డ్స్లో జరిగింది. మనం కేసు కట్టి వెరిఫై చేస్తున్నలో ఇనీషియల్గా మనం 6 అక్యూజ్డ్ని సైట్ చేస్తాం. ఇంకా ఈరోజు సో అరెస్ట్ చేసి ఈ ఇనీషియల్ అక్యూజ్డ్ ఎవరి నుంచి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయిందో ఉండి కృష్ణవేణి అని ఒక లేడీ, ఆ లేడీ క్లెయిమ్డ్ టు బి ద రిలేటివ్. ఈ ఒరిజినల్ పెటిషనర్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు రిలేటివ్ అని క్లెయిమ్ చేసి ఆ లేడీ చనిపోయారు అని ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫేక్ వీల్నామా యూజ్ చేసి ఎవరు ఈ అఫెన్స్ స్టార్ట్ చేశారో ఆ లేడీ క్వశ్చనింగ్ అనేది జరిగింది. ఆ క్వశ్చనింగ్ నుంచి మనం ఇంకా కొంచెం అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. అలాగే టోటల్ 7 అక్యూజ్డ్ మనం ఎఫ్ఐఆర్లో సైట్ చేసినది కాకుండా ఇంకా ఒక 4 అక్యూజ్డ్ ఎక్స్ట్రా ఐడెంటిఫై చేసి ఈ కేసు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో మొత్తం 7 మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేశాము. ఇదిలో చూసారు అంటే ఉండి కృష్ణవేణి, దిస్ లేడీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ చూపించి రిజిస్టర్ చేసిన పర్సన్. కానీ ఈ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగంశెట్టి సత్యనారాయణ ఆర్ సత్యరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలాగే సత్యరాజు, జట్టి ఉమామహేశ్వరరావు, ఈ ఇద్దరు ఈ స్కీమ్లో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్, ఈ ఫేక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది మాస్టర్ మైండ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళు గైడెన్స్లో
ఒక ప్లాట్ ని ఐడెంటిఫై చేసి ఓనర్ ఎవరు లేదో ఆ ప్లాట్ ను ఐడెంటిఫై చేసి బయట ఉన్న వాళ్ళు, ఈ పెటిషనర్ కూడా జంగారెడ్డిగూడెంలో స్టే చేయట్లేదు, బయట ఉన్నారు, అలాంటి ల్యాండ్ ని ఐడెంటిఫై చేసి ఓనర్ చనిపోయారు అని ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అన్ని ఇద్దరు ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, వాళ్ళు ఇద్దరు కూడా ఇదిలో ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్, ఈ హౌసింగ్ సైట్ చాలా కాలం గాలిగా ఉంది, ఆ హౌస్ ఓనర్స్ ఎవరు ఇక్కడ లేదు, ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ లేదు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. తర్వాత మనకి దాసరి సురేష్ అలయస్ స్టాలిన్ అని కొవ్వూరులో హీఈస్ అ డాక్యుమెంట్ రైటర్. ఈ డాక్యుమెంట్ రైటర్ ఈ ఫేక్ వీల్నామా, ఈ చనిపోయిన పర్సన్ షీఈస్ మై రిలేటివ్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఈ పర్సన్ కి ఉంది కృష్ణవేణికే వస్తుంది అని ఫేక్ గా వీల్నామా ప్రిపేర్ చేసి ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి ఇంపార్టెంట్ గా ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేశారు. సో ఈ దాసరి సురేష్ ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి అన్ని డాక్యుమెంట్ రైటింగ్ అనేది జరిగింది. ఈ 6 ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ హ్యాపెండ్. ఈ లాస్ట్ గా మనం చూసాము అంటే జెన్యున్ కస్టమర్స్ లాస్ట్ గా ప్రాపర్ గా మనీ ఇచ్చి ఈ పీపుల్ నుంచి బై చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఈ రిజిస్టర్ చేసిన ఇద్దరు మనం FIR లో సైట్ చేసాము, వాళ్ళు పేరు కూడా కనపడుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్స్ లో, కానీ వాళ్ళు తెలియకుండా ఈ ప్రాపర్టీ ఫోర్జరీ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని తెలియకుండా వాళ్ళు పేరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మనీ ఇచ్చి తీసుకున్నారు. సో ఈ కేసెస్ లో ఇప్పుడు చూసుకున్నాము అంటే మనం 7 అక్యూజ్డ్ ఈ రోజు అరెస్ట్ చేసుకున్నాము. దే ఆర్ ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యనారాయణ, జట్టి ఉమామహేశ్వరరావు, సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అండ్ దాసరి సురేష్, ఈజ్ అ డాక్యుమెంట్ రైటర్ ఫ్రమ్ కొవ్వూరు. ఇవందరినీ రిజిస్టర్ చేసుకున్నాము. ఇదిలో మనం చూసాము అంటే ఈ సింగంశెట్టి సత్యనారాయణ వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది, ఇలాంటి చీటింగ్ కేసెస్, ఫోర్జరీ కేసెస్ ప్రీవియస్ లో కూడా కొంచెం కేసెస్ ఉంది. సో ఈసారి కూడా ఈ స్కామ్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇదిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అని కూడా ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది జంగారెడ్డిగూడెం SI గారు ప్రసాద్ అండ్ టీమ్ ఇది ఫాలో చేసి ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో 5 people ని అరెస్ట్ చేశారు. ఈ డాక్యుమెంట్ రైటర్ ని కొవ్వూరు వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్డ్ గా ఉన్నారు అని కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరెవరు పార్టిసిపేషన్ కనపడుతుందో వాళ్ళు కూడా దే విల్ ఆల్సో బి అరెస్టెడ్. ఈ ఫేక్ వీల్నామా ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని ఫోర్జరీ చేసి అది చీటింగ్ కి ఉపయోగం చేయడం అనేది ఒక సీరియస్ ఆఫెన్స్ మనకి చూస్తున్నామంటే. సో ఈ ఆఫెన్సెస్ లో ఎవరెవరు పార్టిసిపేట్, ఇంకా 1000 మంది పార్టిసిపేషన్ కనపడుతుంది అంటే వాళ్ళు కూడా అరెస్ట్ విల్ బి టేకింగ్ ప్లేస్. ఈ ఇన్వెస్టిగేషన్ ని మన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ SI NV ప్రసాద్ గారు ఈ ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరిగింది. ఈ అరెస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్ కి కూడా వాళ్ళు దే విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్. ఇలాంటి జంగారెడ్డిగూడెం ప్రజలకి అందరికి మన పోలీస్ సైడ్ నుంచి ఏం చెప్తున్నాము అంటే, మీరు ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఆర్ హౌస్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఈ EC అనేది వెరిఫై చేయండి. ఈ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగింది, ఈ కొంత సమయం షార్ట్ స్పాన్ లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగిందా లేదా, ఒరిజినల్ ఓనర్స్ ఎవరు అని కొంచెం వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ కి ప్రొసీడ్ చేయండి. మీకు ఈసీలో చాలా ట్రాన్సాక్షన్స్ రీసెంట్ గా లాస్ట్ 1 year లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనపడింది, అలాంటి కనపడుతుంది అంటే కొంచెం అవేర్ గా అలర్ట్ గా ఉండమని అడుగుతున్నాము. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఫేక్ గా చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఐడెంటిఫై చేశారు అంటే పోలీస్ స్టేషన్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కేస్ విల్ బి ప్రాంప్ట్లీ రిజిస్టర్డ్. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మంచిగా చేసి ఈ అరెస్ట్ అనేది కూడా చేస్తాము అని అందరికీ చెప్తున్నాను. బస్ టికెట్స్ నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్నీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం చూసుకుంటుంది. థ్యాంక్ యూ భాస్కర్ ట్రావెల్స్. ప్రీవియస్గా కూడా మేము షిర్డీకి వాటికి చాలాసార్లు భాస్కర్ ట్రావెల్స్ మేము జర్నీ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ప్రిఫర్ చేసి గైడ్ చేస్తారు, పలానా సర్వీస్ బాగుంటుంది, ఈ సర్వీస్కి వెళ్ళకండి, ఆ సర్వీస్ బాగుంటుంది, బెటర్ సర్వీసెస్ చేస్తారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం భాస్కర్ ట్రావెల్స్ని మీరు చూస్ చేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం.